విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే ఆంగ్ల మహాయజ్ఞం అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇది ఒక లైవ్ క్లాస్. ఇక్కడ విద్యార్థులు పెన్ను పేపర్ లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఎస్, I will be going to Bangalore. నేను రేపు బెంగళూరుకు వెళ్తూ ఉంటాను. When will you be going to Bangalore? మీరు బెంగళూరుకు ఎప్పుడు వెళ్తూ ఉంటారు? I will be going to Bangalore next month. నేను నెక్స్ట్ మంత్ బెంగళూరుకు వెళ్తూ ఉంటాను. నెక్స్ట్, Why will you be going to Bangalore? బెంగళూరుకి ఎందుకు వెళ్తూ ఉంటారు? I will be going to Bangalore to attend meeting. బెంగళూరుకి ఒక మీటింగ్ అటెండ్ కావడానికి వెళ్తూ ఉంటారు. యా, How will you be going to Bangalore? బెంగళూరుకు మీరు ఎలా వెళ్తూ ఉంటారు? I will be going to Bangalore by train. నేను బెంగళూరుకి ట్రైన్ లో వెళ్తూ ఉంటాను. With whom will you be going to Bangalore? బెంగళూరుకు మీరు ఎవరితో వెళ్తూ ఉంటారు? I will be going to Bangalore alone. నేను బెంగళూరుకి ఒంటరిగానే వెళ్తూ ఉంటాను. ఎప్పుడు? Where were you going yesterday? I was going to police station yesterday. వేర్ వర్ యూ గోయింగ్ ఎస్టర్డే అని చెప్పింది ఈ అమ్మాయి. అంటే మీరు నిన్న ఎక్కడికి వెళ్తుంటారు? ఐ వాజ్ గోయింగ్ టు పోలీస్ స్టేషన్ ఎస్టర్డే అని చెప్పింది. నేను నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటే. నెక్స్ట్, Why were you going to police station? మీరు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్తూ ఉన్నారు? I was going to police station to register FIR. నేను పోలీస్ స్టేషన్ కి FIR రిజిస్టర్ చేయడానికి వెళ్ళాను. With వెళ్తూ whom? ఉంటే, With whom were you going to police station? పోలీస్ స్టేషన్ కు ఎవరితో వెళ్తూ ఉన్నారు? I was going to police station with my father. ఎస్, మా నాన్నతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటే. How were you going to police station? పోలీస్ స్టేషన్ కి ఎలా వెళ్తూ ఉన్నారు? I was going to police station on foot. నేను పోలీస్ స్టేషన్ కు నడిచి వెళ్తూ ఉంటే. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? I am going to Tirupati now. ఐఎమ్ గోయింగ్ టు తిరుపతి నౌ. నేను ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను అని చెప్పింది. Why are you going Tirupati? వై ఆర్ యూ గోయింగ్ టు తిరుపతి అనాలి. మీరు తిరుపతికి ఎందుకు వెళ్తున్నారు అంటుంది. I am going to Tirupati to pray to God. దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్తున్నాను అని చెప్పింది. How are you going to Tirupati? మీరు తిరుపతికి ఎలా వెళ్తున్నారు? I am going to Tirupati by bus. బస్ లో వెళ్తున్నాను అని చెప్పింది. With whom are you going to Tirupati? మీరు తిరుపతికి ఎవరితో వెళ్తున్నారు? I am going to Tirupati with my family. కుటుంబ సభ్యులతో వెళ్తున్నాను అని చెప్పింది. When do you go every day? When do you go every day అంటే నువ్వు ప్రతిరోజు ఎప్పుడు వెళ్తావు? I go to college 9 o'clock every day. ఎట్ 9 o'clock అనాలి. ఐ గో టు కాలేజ్ ఎట్ 9 o'clock every day. నెక్స్ట్, How do you go to there every day? హౌ డు యూ గో దేర్ అనాలి. గో టు దేర్ అనదు. హౌ డు యూ గో దేర్ ఎవ్రీ డే లేదా హౌ డు యూ గో టు కాలేజ్ ఎవ్రీ డే. I go to college by bus every day. నేను కాలేజ్ కు ప్రతిరోజు బస్ లో వెళ్తాను. నెక్స్ట్, With whom do you go there every day? అక్కడికి ఎవరితో వెళ్తావు రోజు? I go to college with my friends every day. నేను ప్రతిరోజు మా ఫ్రెండ్స్ తో కాలేజ్ కు వెళ్తాను. Why do you go there every day? I go to college for study every day. Where did you go yesterday? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అంటే మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు? I went to library yesterday. ఐ వెంట్ టు లైబ్రరీ ఎస్టర్డే. నేను నిన్న లైబ్రరీకి వెళ్ళాను. నెక్స్ట్, When did you go to library yesterday? మీరు లైబ్రరీకి ఎప్పుడు వెళ్ళారు? I went to library yesterday in the evening. నేను నిన్న సాయంత్రము లైబ్రరీకి వెళ్ళాను. నెక్స్ట్, Why did you go to library yesterday? మీరు నిన్న లైబ్రరీకి ఎందుకు వెళ్ళారు? I went to library to read books. నేను బుక్స్ చదవడానికి లైబ్రరీకి వెళ్ళాను. నెక్స్ట్, How did you go to library yesterday? మీరు నిన్న లైబ్రరీకి ఎలా వెళ్ళారు? I went to library by bike. నేను Whom? బైక్ ద్వారా వెళ్ళాను. ఓకే, With whom did you go to library yesterday? లైబ్రరీకి మీరు ఎవరితో వెళ్ళారు? I went to library with my friend. నేను లైబ్రరీకి ఫ్రెండ్స్ తో వెళ్ళాను. When will you go to Charminar tomorrow? మీరు రేపు చార్మినార్ కు ఎప్పుడు వెళ్తారు అంటుంది. I will go to Charminar tomorrow in the morning. నేను రేపు ఉదయం చార్మినార్ కు వెళ్తాను అని ఆమె అంటుంది. Why will you go to Charminar tomorrow? మీరు రేపు చార్మినార్ కు ఎందుకు వెళ్తారు? I will go to Charminar to buy bangles tomorrow. నేను బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి రేపు చార్మినార్ వెళ్తాను. ఓకే, నెక్స్ట్, How will you go to Charminar tomorrow? మీరు రేపు చార్మినార్ కు ఎలా వెళ్తారు? I will go to Charminar by bus tomorrow. నేను రేపు చార్మినార్ కు బస్ లో వెళ్తాను. With whom will you go to Charminar tomorrow? I will go to Charminar with my friends tomorrow. ఇవేమన్నది రేపు చార్మినార్ కు ఎవరితో వెళ్తారు అంటే తన ఫ్రెండ్స్ తో వెళ్తాను అని చెప్పింది. సో వీళ్ళు మాట్లాడిన వాక్యాలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయా? ఎస్, క్లాప్స్ ఫర్ దెమ్. సో ఫ్రెండ్స్, ఇట్లా కేవలం 20 రోజులలో ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక కనుక బలంగా ఉంటే మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన వాళ్ళకి కంప్లీట్ గా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Sunil. I am from Hyderabad. ఎస్, టెల్ యువర్ నేమ్ బాబు. My name is Narasimha. I am from Siddipet district. రైట్, క్వశ్చన్స్ అడగండి చూద్దాం. Where do you want to go?
వేర్ డు యూ వాంట్ టు గో అంటుండు, అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? I want to go to Mumbai. నేను ముంబైకి వెళ్ళాలని అనుకుంటున్నాను. Why do you want to go to Mumbai? మీరు ముంబైకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? I want to go to Mumbai, meet to my friends. మళ్ళీ చెప్పండి. I want to go to Mumbai, meet to my friends. రాంగ్. ఐ వాంట్ టు గో టు ముంబై టు మీట్ మై ఫ్రెండ్స్ అనాలి. When do you want to go to Mumbai? ముంబైకి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? I want to go to Mumbai tomorrow. నేను ముంబైకి రేపు వెళ్ళాలనుకుంటున్నాను. With whom do you want to go to Mumbai? ముంబైకి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు? I want to go to Mumbai with my friends. నేను ముంబైకి నా ఫ్రెండ్స్ తో వెళ్ళాలని అనుకుంటున్నాను. How do you want to go to Mumbai? ముంబైకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? I want to go to Mumbai by aeroplane. ఓహో, ముంబైకి నేను ఫ్లైట్ లో వెళ్ళాలని అనుకుంటున్నాను. కమ్ ఆన్ క్లాప్స్. బాబు, వాట్స్ యువర్ నేమ్? My name is Sumant. I am from Nandyal. ఎస్, టెల్ యువర్ నేమ్. My name is Vijay. I am from Andhra Pradesh. రైట్. Where did you want to go? వేర్ డిడ్ యూ వాంట్ టు గో అన్నాడు అబ్బాయి. అంటే ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారు? I wanted to go to Madhapur yesterday. ఐ వాంటెడ్ టు గో టు మాదాపూర్. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే మాదాపూర్. Why did you want to go Madhapur? వై డిడ్ యూ వాంట్ టు గో టు మాదాపూర్ అనాలి. మాదాపూర్ కు ఎందుకు వెళ్ళాలనుకున్నావు? I wanted to go to Madhapur to play badminton. బ్యాడ్మింటన్ ఆడడానికి మాదాపూర్ కు వెళ్ళాలని అనుకున్నాను. నెక్స్ట్, When did you want to go to Madhapur? మాదాపూర్ కు ఎప్పుడు వెళ్ళాలని అనుకున్నారు? I wanted to go to Madhapur at 4 p.m. yesterday. నిన్న ఈవినింగ్ 4 o'clock మాదాపూర్ వెళ్ళాలని అనుకున్నాను. నెక్స్ట్, How did you want to go to Madhapur? మాదాపూర్ కు మీరు ఎలా వెళ్ళాలని అనుకున్నారు? I wanted to go to Madhapur by auto. మాదాపూర్ కి నేను ఆటోలో వెళ్ళాలని అనుకున్నాను. నెక్స్ట్, With whom did you want to go to Madhapur? మీరు మాదాపూర్ కు ఎవరితో వెళ్ళాలని అనుకున్నారు? I wanted to go to Madhapur with my friends. నేను మాదాపూర్ కి నా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాలని అనుకున్నాను. కమ్ ఆన్ క్లాప్స్ ఫర్ దెమ్. Are you busy now? Yes, I am busy now. Were you busy yesterday? Yes, I was busy yesterday. Will you be busy tomorrow? Yes, I will be busy tomorrow. Are they busy now? Yes, they are busy now. Were they busy yesterday? Yes, they were busy yesterday. Will they be busy tomorrow? Yes, they will be busy tomorrow. Is he busy now? Yes, he is busy now. Was he busy yesterday? Yes, he was busy yesterday. Will he be busy tomorrow? Yes, he will be busy tomorrow. Is she busy now? Yes, she is busy now. Was she busy yesterday? Yes, she was busy yesterday. Will she be busy tomorrow? Yes, she will be busy tomorrow. Thank you. Are you busy now? No, I am not busy now. Were you busy yesterday? No, I was not busy yesterday. Will you be busy tomorrow? No, I won't be busy tomorrow. Are they busy now? No, they aren't busy now. Were they busy yesterday? No, they weren't busy yesterday. Will they be busy tomorrow? No, they won't be busy tomorrow. Is he busy now? No, he is not busy now. Was he busy yesterday? No, he wasn't busy yesterday. Will he be busy tomorrow? No, he won't be busy yesterday tomorrow. Is he busy now? No, she is not busy now. Was she busy yesterday? No, she was not busy yesterday. Will she be busy tomorrow? No, she won't be busy tomorrow. Hi friends, my name is Ramesh. I am from Srikakulam. Hi friends, my name is Durga. I am from Kakinada. Shall we start? Yes. ఆమె ప్రతిరోజు స్కూల్ కి వెళ్తుంది. She goes to school every day. ఆమె నిన్న స్కూల్ కి వెళ్ళింది. She did go to school yesterday. ఆమె రేపు స్కూల్ కి వెళ్తది. She will go to school tomorrow. ఆమె ఇప్పుడు స్కూల్ కి వెళ్తూ ఉంది. She is going to school now. ఆమె నిన్న స్కూల్ కి వెళ్తూ ఉండేను. She was going to school yesterday. ఆమె రేపు స్కూల్ కి వెళ్తూ ఉంటది. She will be going to school tomorrow. ఆమె ఇప్పుడే స్కూల్ కి వెళ్ళింది. She has gone to school just now. ఆమె నిన్న ఈ సమయానికల్లా స్కూల్ కి వెళ్ళి ఉండేను. She had gone to school by this time yesterday. ఆమె రేపు ఈ సమయానికల్లా స్కూల్ కి వెళ్ళి ఉంటది. She will have gone to school by this time tomorrow. ఆమె జూన్ నుంచి స్కూల్ కి వెళ్తూనే ఉంది. She has been going to school since June. మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. You take coffee every day. మీరు నిన్న కాఫీ తీసుకున్నారు. You took coffee yesterday. మీరు రేపు కాఫీ తీసుకుంటారు. You will take coffee tomorrow. మీరు ఇప్పుడు కాఫీ తీసుకుంటూ ఉన్నారు. You are taking coffee now. కేసీఆర్ ఇప్పుడే కాఫీ తీసుకున్నాడు. Kesari has taken coffee just now. కేసీఆర్ నిన్న ఈ సమయం కల్లా కాఫీ తీసుకుంటూ ఉండే. Kesari had taken coffee by this time yesterday. కేసీఆర్ రేపు ఈ సమయం కల్లా కాఫీ తీసుకొని ఉంటాడు. Kesari will have taken coffee by this time tomorrow. కేసీఆర్ 1 గంట నుంచి కాఫీ తీసుకుంటూ ఉన్నాడు. Kesari has been taking coffee for 1 hour. నేను ప్రతిరోజు మార్కెట్ కి వెళ్తాను. I go to market every day. నేను నిన్న మార్కెట్ కి వెళ్ళాను. I went to market yesterday. నేను రేపు మార్కెట్ కి వెళ్తాను. I will go to market tomorrow. మేము ఇప్పుడు క్రికెట్ ఆడాము. We have played cricket just now. మేము నిన్న ఈ సమయం కల్లా క్రికెట్ ఆడి ఉన్నాం. We had played cricket by this time yesterday. మేము రేపు ఈ సమయం కల్లా క్రికెట్ ఆడి ఉంటాము. We will have played cricket by this time tomorrow. వారు ప్రతిరోజు డైరీ రాస్తారు. They write diaries every day. వారు నిన్న డైరీ రాశారు. They wrote diary yesterday. వారు రేపు డైరీ They రాస్తారు. will write a diary tomorrow. వారు ఇప్పుడు డైరీ They రాస్తున్నారు. are writing diary now. Do they play cricket every day? Yes, they play cricket every day. Did they play cricket yesterday? Yes, they played cricket yesterday. Will they play cricket tomorrow?
Yes, they will play cricket tomorrow. Does she play cricket every day? Yes, she plays cricket every day. Did she play cricket yesterday? Yes, she did play cricket yesterday. Will she play cricket tomorrow? Yes, she will play cricket tomorrow. Does he play cricket every day? Yes, he plays cricket every Did he day. play cricket yesterday? Yes, he did play cricket yesterday. Will he play cricket tomorrow? Yes, he will play cricket tomorrow. Okay. Is he playing cricket now? Yes, he is playing cricket now. Was he playing cricket yesterday? Yes, he was playing cricket yesterday. Will he be playing cricket tomorrow? Yes, he will be playing cricket tomorrow. Has he played cricket just now? Yes, he had played cricket just now. Had he played cricket by this time yesterday? Yes, he had played cricket by this time yesterday. Will he have played cricket by this time tomorrow? Yes, he will have played cricket by this time tomorrow. Has he been playing cricket since morning? Yes, he has been playing cricket since morning. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడి ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను.